వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మన ఫ్లటర్ ఎంవిసి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు కంప్లీట్ సెటప్ ఎలా చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. ఇది ఓన్లీ కంప్లీట్ సెటప్ అనమాట. సో మనం ఒక ఎంవిసి ఆర్కిటెక్చర్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసే ముందు మనం ఏ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, ఏ ప్యాకేజెస్ యాడ్ చేసుకోవాలి, సో వాటన్నిటి గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నేను ఒక ఎంటీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నా, Ctrl+Shift+P కొట్టి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. మన బేసిక్ వస్తుంది కదా, సో ఇదంతా బేసిక్ కోడ్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఫ్లటర్ ప్యాకేజ్ ఉంది కదా, సో ఈ ప్యాకేజ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్లటర్ ఎంబీసీ ప్యాటర్న్ ప్యాకేజ్ని యాడ్ చేసుకోవాలి. సో నేను దీన్ని జస్ట్ కాపీ ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంబీసీ ప్యాటర్న్ ఉంటుంది, జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ pubspec.yml ఫైల్కి వచ్చేసి అండ్ డిపెండెన్సీస్ కింద పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వర్షన్ ఉంది కదా, ఇది తీసేసి మనం 5.1.0 వర్షన్ యూజ్ చేయాలన్నమాట. 5.1.0 వర్షన్ని. ఎందుకంటే ఇప్పుడు మన లేటెస్ట్ వెర్షన్లో మనకి కంట్రోల్ కాదా కాంటెక్స్ట్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం ఆ ఎర్రర్ దొరకట్లేదు మనకి, అది ఎలా ఫిక్స్ చేయాలో నాకు తెలియలేదు. అందుకని నేను అన్ని ప్రాజెక్టులకి నేను ఈ వర్షన్ వాడుతాను అన్నమాట. సో అంటే దీంట్లో ఇష్యూస్ అయితే ఏం లేదు, మనకి వర్క్ కూడా మనం ప్రొడక్షన్ రెడీ, లైక్ మన అప్లికేషన్ డెవలప్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. సో అందులో నో ఇష్యూస్. సో ఈ వర్షన్ని యూజ్ చేయండి మీరు కూడా. అండ్ నేను అప్కమింగ్ చెప్పే వీడియోస్ అన్నిట్లో అదే వస్తుంది. అండ్ నేను లేటెస్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. అండ్ లైక్ అంత పెద్ద చేంజెస్ ఏమి ఉండదు, అదే ఒక కాంటెక్స్ట్ ఎర్రర్ వస్తుందని నేను యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను రాసే మన ఈ నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లో ఇక్కడ రాసే కోడ్ అంతా మాత్రం ఈ గిట్హబ్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. github.com narimetisaigopi అండ్ ఫ్లటర్ ఎంవిసి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో వస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోండి ఈ కోడ్ని. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే ఇక్కడ స్టార్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు స్టార్ ఇస్తుంటే నాకు తెలుస్తుంది అంటే మీరు ఓపెన్ చేసి చూసి నేర్చుకుంటున్నారని. సో నాకు అప్కమింగ్ కూడా కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. సో వన్స్ ఇది చేసిన తర్వాత ఇక్కడ లిబ్లోకి రండి. ఇక్కడ లిబ్లోకి వచ్చేసి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఇవన్నీ క్లోజ్ చేసేది ఇంకా అవసరం లేదు. ఇక్కడ మనం ఫస్ట్ రైట్ క్లిక్ చేయండి, లిబ్ మీద రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటంటే వ్యూస్ క్రియేట్ చేయండి. ఎంబీసీ కదా, ఎంబీసీ అట్లా మన సీక్వెన్స్లో వస్తాం. ఫస్ట్ మోడల్స్ క్లాస్ మోడల్ ఫోల్డర్ అని క్రియేట్ చేయండి. మోడల్స్ అని క్రియేట్ చేశారు. తర్వాత వ్యూస్ ఓకే, వ్యూస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. తర్వాత కంట్రోలర్ అని ఇంకో క్లాస్ క్రియేట్ చేయండి. కంట్రోలర్స్ ఎందుకంటే ప్లూరల్ ఉండాలి, రీనేమ్ చేయండి దీనికి కంట్రోలర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపాజిటరీ అనమాట. సో రిపాజిటరీస్ ఇస్ బెస్ట్ వర్డ్. సో ఇక్కడ మన ఎంబీసీలో మనకు ఇక్కడ ఉన్నాయి కదా, మోడల్, వ్యూ, కంట్రోలర్ అండ్ రిపాజిటరీ. వ్యూస్ అంటే ఏం లేదంటే మన అప్లికేషన్లో యూజ్ చేసే స్క్రీన్స్ అన్నిటిని మనం వ్యూస్లో పెడతాం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను లాగిన్ స్క్రీన్ ఉందనుకోండి, ఇక్కడ నేను లాగిన్ డాట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ వ్యూస్ అన్నీ ఇక్కడికి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ ఉంటాయి కదా, మనం మోడల్స్ క్రియేట్ చేస్తాం డేటాని పార్సింగ్ చేయడానికి, పుష్ చేయడానికి మనం లైక్ మోడల్స్ క్రియేట్ చేసుకున్నాం. పోజో క్లాస్లు అంటారు మీరు జావాలో ఎక్కడైనా ఉంటే, ఇక్కడ మనం మోడల్ క్లాసెస్ అంటాం, వాటన్నిటిని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అనమాట. అండ్ కంట్రోలర్స్ అన్నిటిని వచ్చేసి కంట్రోలర్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఫామ్ వ్యాలిడేట్ చేయాలన్నా, అండ్ మనం ఏదైనా బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏదైనా యాక్షన్ జరగాలన్నా, సో వాటికి సంబంధించిన లాజిక్ ఫైల్స్ అన్నిటిని కంట్రోలర్స్లో పెట్టుకుంటాం అనమాట. అండ్ రిపాజిటరీలో వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ మనకి ఇప్పుడు ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ అవ్వడానికి మనం నెట్వర్క్ కాల్ పంపాలి కదా, సో ఆ నెట్వర్క్ సంబంధించిన ఆపరేషన్స్ అన్నిటిని రిపాజిటరీలో పెట్టుకుంటాం అనమాట. వ్యూస్లోనేమో స్క్రీన్స్, రిపాజిటరీలో ఏమో నెట్వర్క్ కనెక్షన్కి సంబంధించిన కోడ్, మోడల్స్లోనేమో డేటా అనమాట, పోజో క్లాసులు డేటా పార్సింగ్కి ఉపయోగపడేది. అండ్ జావా జేసన్ పార్స్ చేసేది మోడల్స్ని పెట్టుకున్నాం. కంట్రోలర్స్ ఏంటంటే మనం యూజర్ ఈవెంట్ ప్రెస్ చేసిన, రిఫ్రెష్ ఇండికేటర్ చేసిన అలాంటివన్నిటిని మనం కంట్రోలర్స్లో చేసుకుంటాం అనమాట. అండ్ మీకు ఇది కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ మీరు ఇది ఒక్కసారి మీరు ఫాలో అయితే మీరు ఇంకా ప్రో డెవలపర్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది హార్ట్ అనమాట. సో మనం కోడ్ ఎట్లా పడితే అట్లా రాస్తారు, కానీ మామూలు రాసేదానికి, ఎక్స్పీరియన్స్ ఉన్నోడు రాసేదానికి
కొంచెం లైక్ మనం డిఫరెంట్గా కనిపించాలంటే ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తేనే మనం డిఫరెంట్గా కనిపిస్తాం అనమాట, మన కోడింగ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ అనమాట. అందుకని మీరు అండ్ మనం ఇది వాడడం వల్ల ఈజీగా అప్లికేషన్ని టెస్ట్ చేసుకోవచ్చు, యూనిట్ టెస్ట్లు రాసుకోవచ్చు, అండ్ మనం ఈజీగా లైక్ ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ ప్రాజెక్ట్ క్లోన్ అసలు ఇంకో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా మన ఈ ప్రాజెక్ట్ని కాపీ చేసుకొని జస్ట్ ఫ్యూ స్కిన్నింగ్ అంటారు కదా, సో అది కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతారు. ఇండివిజువల్గా చేయాలంటే అది చాలా లెంతీ అయిపోయింది అనమాట. సో ఇది అనమాట ఈ వీడియో. నేను బేసిక్ సెటప్ గురించి చెప్పిన అంతే. నెక్స్ట్ వీడియోలో చెప్పొచ్చు, కానీ ఇదంతా లెంతీ అయిపోయింది అన్నట్లు నేను దానికోసం ఒక సపరేట్ వీడియో చేసిన. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే. అండ్ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ నన్ను ఎంకరేజ్ చేయాలి, నాకు కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. 29 రూపీస్ పర్ మంత్ అనమాట. ఇరానీ చాయ్ బిస్కెట్ వస్తుంది నాకు వన్ డే అంతే. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, అది మీ ఆప్షనల్ అంతే. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ కోడ్ అంతా గిట్ హబ్లో దొరుకుతుంది అనమాట, ఇక్కడ గెట్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.